ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం. అందరికీ తెలియాల్సిన ముఖ్యమైన అంశం, యోగా అన్నది భారతదేశంలో పుట్టినటువంటి వ్యాయామ ఏకాగ్రత విధానం. ప్రపంచానికి భారతదేశం ఎన్నో కొత్త ప్రయోగాలని, కొత్త ఆలోచనల్ని ఇచ్చింది. ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కూడా. ప్రపంచానికి గణితంలో సున్నాను నేర్పించింది భారతదేశమే. భారతదేశంలో అప్పటి మన పూర్వీకులు గణితంలో సున్నాని ఇవ్వకపోతే ఏమయ్యేదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు ప్రపంచమంతా కూడా అనాగరికంగా ఉన్న సందర్భంలో, చదువు సంధ్యలు లేని సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి బీహార్లో నలందా యూనివర్సిటీ ఉండేది. ప్రపంచానికంతా చదువు చెప్పింది భారతదేశం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, ప్రపంచానికి ఆయుర్వేదాన్ని ఇచ్చింది భారతదేశం. అన్ని రకాల మందులు మాకులు తిని ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్న ఆ సందర్భంలో మన పూర్వీకులు భారతదేశం నుంచే ఆయుర్వేదాన్ని ఇచ్చారు. అంతెందుకు, ప్రపంచమంతా కరోనాతో ప్రజలు చనిపోతా ఉంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది కూడా భారతదేశమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ని పంపించి ప్రజలు కాపాడింది, ప్రజల ప్రాణాలను కాపాడింది ప్రధాని నరేంద్ర మోదీ అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాల్లో ఈ ప్రపంచ ప్రజల కోసం, మనుగడ కోసం, జాతుల కోసం, మన కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం భారతీయుడు ఏదో ఒకటి కనిపెడుతూనే ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని కాపాడుతూనే ఉన్నాడు అన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యోగా కూడా ఒకటి. యోగా అన్నది భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొంది ఈరోజు భారతదేశంలో ఎంతమంది యోగా చేస్తున్నారో ప్రపంచమంతా కూడా 4 రెట్ల ప్రజలు ఎక్కువగా యోగా చేస్తున్నారంటే అది ఎంత గొప్ప ప్రక్రియో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైనవి తినండి, అవసరమైన అంతవరకే తినండి, యోగా చేయండి, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి అనే సూత్రాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థలు కలిపి ఈ రోజుని 21వ తేదీని ప్రపంచ యోగా దినంగా ప్రకటించడం భారతదేశానికి గర్వకారణం అన్న విషయాన్ని మీకు విన్నవించుకుంటా ఉన్నాను. యోగాను ప్రాక్టీస్ చేయడం ద్వారా అభ్యాస వైరాగ్యములు అంటారు. అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయడం, వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలిపెట్టి తను చేసే పని మీద మాత్రమే ధ్యాస పెట్టడం, అన్నింటి బంధాలని కూడా నెత్తికెక్కించుకోకుండా బంధాలను పక్కన పెట్టి తన సమాజం కోసం ఉపయోగపడే ప్రక్రియనే యోగం అంటారు, దాన్ని భోగం అంటారు కూడా. అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి రోజు కూడా అరగంట సమయాన్ని యోగాకు ఇవ్వగలిగితే మీకు కావాల్సినంత ఆరోగ్యం, కావాల్సినంత ఆనందం, కావాల్సినంత యోగం, కావాల్సినంత భోగం. దయచేసి 3 విషయాలని స్పష్టంగా ఆచరించాలని యోగా దినం చెబుతుంది. వీలైనంత వరకు శాకాహారాన్ని భుజించడం, వీలైనంత వరకు యోగా చేయడం. యోగా చేయడం అంటే
పొద్దున్న లేయడం కష్టం అండి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయని అక్క చెల్లెళ్ళందరూ చెప్తా ఉంటారు. మా ఆయనకి ఎవరు వండుతారు, కుటుంబంలో వంట ఎవరు చేస్తారు, పనులు ఎవరు చేస్తారు, యోగా చేసుకుంటూ ఉంటే అవన్నీ ఎవరు ఎక్కడ అవుతాయి అని అంటారు. యోగా అన్నది పొద్దున్నే అన్ని పనులు వదిలి చేయకపోయినా రోజులో ఏ సందర్భంలో అయినా సరే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కుర్చీ మీద కూడా కూర్చొని చేయగలిగి, సోఫా మీద కూడా కూర్చొని చేయగలిగి, సినిమా చూస్తూ కూడా చేయగలిగిన యోగాలు ఈరోజు ఎన్నో అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. శాకాహారం తినండి. శాకాహారం తినడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శాకాహారం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అన్ని కండరాలు, నరాలు, మెదడు అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయన్న విషయాన్ని, అట్లని నేను మాంసాహారానికి వ్యతిరేకము అని నేను మీకు చెప్పట్లేదు. తగినంత వరకు అవసరమైన మేరకే మాంసాహారాన్ని భుజించండి. వీలైనంత ఎక్కువగా కాయగూరలు, శుభ్రమైనటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ మనకి ఎంతోమంది చూస్తూ ఉంటాం. నేను ఎప్పుడు ఈ వీధిలో పోతా ఉంటే, మెయిన్ రోడ్లో పోతా ఉంటే అక్కడ చిన్న చిన్న గంపల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. నేను గబాలన కారులో నుంచి దిగి 4 నేరేడు పళ్ళు, 4 పరిందికాయలు, 4 జామకాయలు కొనుక్కొని మళ్ళీ కారులో కూర్చొని మా ఇంటికి తీసుకుపోతా ఉంటారు. నాకేం మొహమాటం ఏమి ఉండదు. అలా గంపల్లో కొనండి, గంపల్లో కొనండి, గంపల్లో కొనండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అలవాటైంది మనకి. సూపర్ మార్కెట్కి పోయి కొనాలా, పెద్ద పెద్ద షోరూముల్లో పోయి కొనాలా, అక్కడ కొనాలా, ఇక్కడ కొనాలా అంటే మన ఊర్లో గంపల్లో పెట్టుకున్నటువంటి అవ్వ ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. గంపలో ఉన్న అవ్వని, గంపలో పళ్ళు పెట్టుకున్న అవ్వని, వీధి వీధి తిరుగుతూ కాయగూరలు అమ్ముతున్న మన అన్నని, తమ్ముణ్ణి, తల మీద గంప పెట్టుకొని ఇంటింటికి కూరగాయలిచ్చే ఆడమనిషిని మనమే పోషించుకోవాలా, మనమే బాగా చూసుకోవాలా తప్ప బయటోళ్ళు ఎవరు చూడరన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు సూపర్ మార్కెట్లో కొంటే, పెద్ద పెద్ద షోరూముల్లో కొంటే ఆ డబ్బులు ఈ ఊర్లో ఉండవు, ఆ డబ్బులు ఏ ఊర్లోనో ఏ దేశానికో పోతాయన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. యోగా దినాన్ని పురస్కరించుకొని ఈరోజు పొద్దునే ఇంతమంది అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరూ కూడా వచ్చినారు. వీళ్ళందరికీ కూడా శుభాభినందనలను తెలియజేస్తూ మరొకసారి మీతో కలవడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. నా పేరు హరిప్రియ. నేను భాషణ స్కూల్లో చదువుతున్నాను. నేను 8th క్లాస్ చదువుతున్నాను.